అంటే జెన్యున్గా ఎలా అనిపించింది, ఏదో చిన్న పిల్లలు మనం పంతం బట్టి ఇలా చేయకూడదు అని లాగుతున్నట్టు అనిపించింది. అసలు ఎందుకు అలాగా? అసలు నాకు ఇది వద్దే వద్దు, నేను అరుణాచలం వెళ్ళిపోదాం అనుకున్నాను, నన్ను అందరూ బలవంతం చేసి పెట్టి కూర్చోబెట్టి లాగారు దీనికి నాయన. సరే ఓడిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు కూడా ఎందుకు ఇలా వేలాడుతుంది ఆయన మేమా? నాకైతే నిజంగా చాలా చాలా షాకింగ్గా అనిపించింది. ఇదే కాకుండా నేను ఒక నాగబాబు గారితో సహా ఫర్ ది ఫస్ట్ టైము ఇలాంటి ఒక కీ పోస్ట్కి ధైర్యంగా ఒక లేడీ వచ్చి నిలబడి చేయడం నాకు చాలా నచ్చిందమ్మా అని అందరూ అన్నారు. సోకాల్ ఇప్పుడు ఈ అబ్జెక్షన్స్ రేస్ చేసే వాళ్ళు కూడా చెల్లెమ్మ బావ అని మాట్లాడుతూ ఉన్నారు. నా గురించి కూడా, నా ఎలిజిబిలిటీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది టు ద ఎలక్షన్ ఆఫీసర్. ఏంటి ఆఫ్టర్ మీ విన్నింగ్, after so many people realizing and telling so you are the right person అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా రేపు ఏప్రిల్లో వాళ్ళు చెప్పిన టైంకే పోనీ మనం 10 రోజుల తర్వాత స్వేరింగ్ చేసిన తర్వాత కూడా ఎన్ని ఇష్యూస్ తీసుకొస్తారన్న ఫియర్ అయితే వస్తుంది మాకు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రెస్ మీట్ ఎందుకండి, ఏదో మీలో మీరు మాట్లాడుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఇది ఇలా వదిలేస్తే రేపు ఇంకా ఎంతవరకు వెళ్తుందో. So we really want to put an end to this. This is not a drama. This is not a game. Sincerely, we've come to work. So మేము వర్క్ చేయడానికి మీకు ఇబ్బంది ఉంటే ముందే చెప్పేయండి. సో దట్ అట్లీస్ట్ మేము అందరికీ నమస్కారం పెట్టి అమ్మ మేము పని చేయాలనుకుంటున్నాం, మేము లాగుతున్నారు, మేము చేయలేకపోతున్నాం, మేము వెళ్ళిపోతామని చెప్పేస్తాం. వద్దు కదా, ఎందుకు అట్లా? సో వీఆర్ నాట్ రెడీ ఫర్ ఫైట్. సార్ ఇప్పుడు జీవిత రాష్ట్రాల గురించి నేను మాట్లాడుతాను. చాలా గౌరవం ఇచ్చాను వాళ్ళకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీపార్టీ వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ ఆర్టిస్టేషన్ గురించి పడ్డారు. ఓకేనా, ఇక్కడన్నా 2 ఏళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. అనుభవం తక్కువ, ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మేము చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్తుందమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ పని, ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోవాలి తప్పితే ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు ఆయనే అండి. ఆయనే పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగే చెప్పాలంటుంది ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్లేస్లో ఏ ప్రెసిడెంట్ స్పందించడు. ఇదే కేబీఆర్ దగ్గర మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారు. నేను పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడలు నేనైతే చూడలే, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్లో డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నాడు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. దాన్ని నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాని వచ్చింది. నా ప్లేస్లో మీరుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి. పోయి ఒక అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఇమ్మని ఒకరు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజ్ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేనున్న మెంటల్ బ్యాలెన్స్లో అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవిత గారు చెప్పడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉండి జనరల్ సెక్రటరీ ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా. ఇప్పుడు నరేష్ గారు జీవిత గారినే చేయొచ్చుగా ప్రెసిడెంట్. మేము అందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ